దేవుని కృప వలన దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి మమ్మలను సాదరంగా మీ సంఘం ఆహ్వానించేలా మీతో దేవుని మాటలను పంచుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి ముందుగా స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా మరి మీతో మరి కొన్ని మాటలను పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ నతానియేల్ గారికి, సంఘ పెద్దలకు కూడా కృతజ్ఞతలు. పాస్టర్ గారు మాకు మాట చెప్పారు, మా సంఘస్థులు చాలా తెలివి గలవారు, చాలా చురుకుగా ఉంటారు, మీరు ఏమన్నా అడగండి బ్రదర్, మీరు అడిగి క్వశ్చన్ సగం అయిపోయే లోపే సమాధానం చెప్తారు, ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా వింటారు, మీరు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి, తప్పులేం దొరలకుండా అన్నారు. మరి మిమ్మల్ని చూస్తుంటే అలానే ఉన్నారు కదా, చాలా కాన్సన్ట్రేషన్గా చూసేది, పెన్నులు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి చేతిలో, మరి చాలా అలర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మరి ప్రియులారా, నేను బేసిక్గా టీచర్ని, స్కూల్ టీచర్ని. నాకున్న ఒక లక్షణం ఏంటంటే, జనరల్గా మాకుండేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం మధ్య మధ్యలో, ఆ అలవాటు ఉంది. కాబట్టి చాలా కష్టమైన అడగను కానీ చాలా తేలికైనటువంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. కొద్దిగా నాకు సహకరించాలి కదా, ఓకేనా? మరి అందరు అన్నం కూరలు వండుకొని వచ్చారా? బాగుంది కదా ప్రశ్న. నోటితో కూడా చెప్పచ్చు కదా, మా ఊర్లో అయితే నోటితోనే చెప్తారు, తలలతో సైగలతో చెప్పరు, నోటితో చెప్తారు. అన్నం కూరలు వండుకొని వచ్చారు అందరు కూడాను, వెరీ గుడ్. మరి దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారాన్ని కూడా స్వీకరించడానికి మన మనస్సులను, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించటానికి మనందరం కూడా ప్రయాసపడదాం. కారణం ఏంటంటే, దేవుని వాక్యము ఏమై ఉన్నదో మన జీవితాల్లో మనందరం ఎరిగిన వారమే, అవునండి. సజీవమైనటువంటిది, చైతన్యమైనటువంటిది, మన హృదయ ఆలోచనలను కూడా విచక్షింపగలిగినటువంటిది దేవుని మాట. మరి ప్రియులారా, ఈ వారం రోజుల పాటు మరి ఎన్నో సమస్యల్లో నడిచి ఉంటాం, ఎన్నో సంతోషాల్లో గడిపి వచ్చి ఉంటాం. మరి అన్నిటినీ కూడా మనం పంచుకోగలిగింది ఒక చోటే, మన మాటలన్నీ వినగలిగేది, ప్రతి మాటను, ప్రతి బాధను, ప్రతి సంతోషాన్ని వినగలిగేది దేవాది దేవుడని ఎరిగిన వారమై మనల్ని అందరినీ ప్రభువుకి సమర్పించుకుంటూ సిద్ధపడదాం. ప్రేమామయుడా, సర్వశక్తి సంపూర్ణుడా, నా తండ్రి, ఒక కుటుంబముగా మమ్మల్ని అందరినీ మీరు ఇక్కడ చేర్చారు. ఈ రోజున ప్రభు మీ దినమును, ప్రభు దినమును మేము జరుపుకుంటూ ఉండగా, ప్రభు ఏమాత్రము కూడా లోకానికి సంబంధించిన విషయాలకు మా మనస్సును కానీ హృదయాన్ని అప్పగించుకునే వారి కాకుండా ప్రతి నిమిషాన్ని కూడా మీకే మేము సమర్పించుకోవాలి. మీ ద్వారా మేము ఎన్నో పాఠాలు నేర్చుకోవాలయ్యా. ఎక్కడన్నా తప్పిపోయినటువంటి మా ఆత్మీయ స్థితిని తిరిగి సరిచేసుకోవాలి. భారము కలిగిన హృదయాన్ని తిరిగి మరలా మేము పొందుకోవాలి. నూతన జీవాన్ని మీ వద్ద మరలా మేము పొందుకొని విస్తారమైనటువంటి నాయన పరిచర్యతో నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించేటటువంటి శక్తిని నాకును ఇక్కడికి చేరి వచ్చినటువంటి అందరికీ మీరు అనుగ్రహించమని మీ మాటల ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. ఎక్కడైనా మోడుబారిన, బండబారిన హృదయాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే ప్రభువా, మీరే వారితో సున్నితంగా మాట్లాడండి. బండలను పగులుగొట్టే సుత్య వంటిది వాక్యమని మీరు సెలవిచ్చారు కదా, మా హృదయాలను సరళపరచండి అయ్యా. తిరిగి మమ్మల్ని మరలా మీ సన్నిధిలో చేర్చుకోండి, బలపరచమని క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము కొన్ని మాటలను ధ్యానించుకొని మాట్లాడుకుందాం. ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే, దేవుని ఎడల మనము ప్రత్యేకంగా ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి లక్షణం. ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి మనం? దేవుని ఎడల అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి లక్షణం లోబడి ఉండాలి. వెరీ గుడ్. ఇంకా విధేయత చూపాలి కదా, ఇష్టడుగా జీవించాలి, ఇంకా చాలా ఉన్నాయి కదా.
ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి మనలో? దేవుడు మనకు మంచి ఆస్తిపాస్తులు ఇస్తే, మంచి బిడ్డలను, ఎవరితో సమస్యలు లేకుండా కదా, మరి ఏ గద్దింపులు మనకు రాకుండా అన్నీ సజావుగా జరిగిస్తే ఉంటాయి కదమ్మా. ఉంటాయి. కానీ నిన్ను నన్ను ఆయన వద్దకు చేర్చుకోవాలి అంటే దేవుడు మనకి సమస్యలను కూడా అనుమతిస్తాడు. పరీక్షలు రాయాలంటే నీకు భయం కదా, కానీ నీ పిల్లవాడికి పరీక్ష పెట్టమంటే నీకు కోపం. ఏం మాస్టర్ గారు ఇంత ఫీజు కట్టి బడికి పంపిస్తుంటే, బుక్స్ ఇచ్చి పంపిస్తుంటే పరీక్షలు పెట్టనంటారు ఏంది? అమ్మ నీకు ఇష్టం లేదు కదమ్మా పరీక్షలు. నాకు ఇష్టం లేదు, నా పిల్లాడికి మాత్రం పరీక్షలు ఉండాలి. ఎందుకంటే పరీక్షింపబడిన వాడే యోగ్యుడుగా ఎంచబడతాడు. కానీ నీకు మాత్రం పరీక్షలు వద్దు. అలా ఉండకూడదు కదా మనం. కాబట్టి పరీక్షలు కూడా మనకు కూడా కావాలి. దేవుడు మనల్ని పరీక్షలతో సరిచేసుకుంటాడు, తన హక్కున చేర్చుకుంటాడు కదా. కనుక సమస్యలున్నా కూడా మనం సంతోషంగా జీవించగలం. అదే మన యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఈ రోజున నువ్వు నేను క్రైస్తవులుగా ప్రత్యేకపరచబడిన వారమని పౌలు గారు, పేతురు గారు చెప్తూ ఉన్నారు. am I రైట్? అవునా? ప్రత్యేకపరచబడిన వారము. లోకస్తులను మనలను పక్కన పెట్టి చూస్తే, అవును ఇతను క్రిస్టియన్, ఇతను క్రైస్తవుడు, క్రీస్తును అనుసరించేవాడని ఎలా చెప్పగలుగుతాడు? వెరీ గుడ్. ఎవరో చెప్పారు సిస్టర్స్, మన ప్రవర్తనను బట్టి. మన ప్రవర్తనలో కూడా ఏ లక్షణాన్ని బట్టి చెప్తారో తెలుసా? సరే, ఆన్సర్ మీతోనే చెప్పించాలని ఆశ. అది చెప్పడానికి ముందు ఇంకొక చిన్న ప్రశ్న వేస్తాను. మీలో ఎంతమంది వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు? చేతుతారా? పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళే. వెరీ గుడ్. అయితే నేను ఒక చిన్న ప్రశ్న, మీరు మీ భర్తలను ప్రేమిస్తున్నారా? బా, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండమ్మా. ఏంది ఇంత అనుమానంగా నవ్వుకుంటున్నారు? మీ ప్రేమలో ఏమన్నా దోషం ఉందా ఏంటి? లేదా? మరలా అడుగుతున్నాను, మీరు మీ భర్తలను ప్రేమిస్తున్నారా? భర్తలారా, మీరు ప్రేమిస్తున్నారు. ఏంది ఎక్కడికి వెళ్ళినా నేను మా గుంటూరులోనే అనుకున్నాను. ఏ ఊరు ఇది? నేను మర్చిపోయే పేరు కూడా. కప్పగూడెమా, మొండిగూడెమా? మొండివర్రె. గుంటూరులోనే అనుకున్నాను. ఎక్కడ చూసినా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. అదే మొండి వర్రెలో కూడా మరి స్త్రీలే ఎక్కువగా ఉన్నారు కదా. కాబట్టి స్త్రీలలోనే ఉద్యోగం ఎక్కువ ఉంది. రైట్, వెరీ గుడ్. చాలామంది అంటారు స్త్రీలనే ప్రేమించమన్నాడు దేవుడు కదా, అదే లోబడి ఉండాలి అని చెప్పారని అపోహపడుతూ ఉంటారు. సరే, ఎనీథింగ్ ఏదేమైనా మన అంశానికి వద్దాం. మీరు ప్రేమిస్తున్నారు కదా, అలానే దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? అయితే నేను మరొక ప్రశ్న, నిజంగానే మీ భర్తలను ప్రేమిస్తున్నారా? అబ్బో, ఏందో తేడాగా ఉంది. ప్రశ్నల్లో కొద్దిగా ఏదో డెప్త్ పెరుగుతుంది. ఏం చెప్తే ఏమవుతుందో. నిజముగానే మీ భార్యలను ప్రేమిస్తున్నారా అంటే, ఎందుకు ప్రేమించమండి? ఏంటి ప్రశ్న పద్దాకలా? ప్రేమించబట్టే ఇక్కడ సంతోషంగా ఉన్నాం. మాకేం పెద్ద గొడవలు లేవు, వచ్చినా పోతూనే ఉంటాయి కదండి. ప్రేమిస్తున్నాం మనం. అయితే మీ భర్త మీద మీకు ఏదైనా కంప్లైంట్, ఫిర్యాదు ఏమైనా ఉందా ప్రేమలో? మిగతా విషయాల్లో కాదు. మీ భర్త మీ ఎడల చూపించే ప్రేమలో, నీ భార్య నీ ఎడల చూపించే ప్రేమలో, అమ్మ ఒక్క ఫిర్యాదు ఏదన్నా ఉంటే చెప్పమ్మా అని పాస్టర్ గారు అడుగుతున్నారు. కంప్లైంట్ ఏమైనా చెబుతావా నీ భర్త ప్రేమలో అంటే ఏమన్నా చెప్పగలరా? అసలు కంప్లైంట్సే లేవా? నీ భర్త ప్రేమలో ఏమైనా నువ్వు లోపాన్ని చూస్తున్నావా? నీ భార్య ప్రేమలో నువ్వేమైనా లోపాన్ని చూస్తున్నావా? ఏమండి, మీరు అడిగిన చీర ఎప్పుడన్నా
మంచి కాస్ట్లీ చీర మీరు అడిగిన మీ రేంజ్కి తగ్గది ఎప్పుడైనా కొనిపెట్టాడా? ఎప్పుడు నువ్వేం ఫీల్ అవ్వలా? ఎందులో నవ్వుకుంటున్నారు. అయితే నేనే చెప్తాలే, సమయం మళ్ళీ పాస్టర్ గారు సమయం కొద్దిగా ఇచ్చారు కదా, మళ్ళీ పాస్టర్ గారికి కూడా ఇవ్వాలి మనం. ఒక సిస్టర్ గారు అంటున్నారు, బ్రదర్ మా ఆయన నన్ను మంచిగానే ప్రేమిస్తాడు, అన్నీ సమకూరుస్తాడు, కానీ ఒక బ్రదర్ కూడా అంతే చెప్తున్నాడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది కానీ బ్రదర్ ఒక చిన్న లోపం కనపడుతుంది నాకు ఈ మధ్య. ఏంటిదండి? పెళ్ళైన మొదట్లో నన్ను ఎలా ప్రేమించేదో తెలుసా? అబ్బో నేను వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉంటుంది కదండి. నవ్వు వస్తుంది, గుర్తు వస్తున్నాయి పాపం ఆ జ్ఞాపకాలన్నీ. ఎప్పుడు వస్తాడు ఆరెప్పుడవుతుంది టైము, నా భర్త ఎప్పుడు వస్తాడు చూడాలి, మాట్లాడాలి, ప్రేమగా నా భర్తకు వడ్డించాలి. ఏమండి, ఎంతమందికి భర్తకు దగ్గరుండి వడ్డించి తినేదాకా ఉంటున్నారో? కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారండి? చాలా సంతోషం, కొద్దిమంది ఉన్నారు. దగ్గరుండి వడ్డిస్తూ మాటలు చెబుతూ వడ్డిస్తున్నారా? మంచిది. కొద్దిమంది ఉండం కదా. అయితే కంప్లైంట్ ఉంది మీ మీద, మీ ప్రేమలో కంప్లైంట్ ఉంది. మొదట్లో బండెడు చాకిరీ చేసేవాళ్ళం ఇంట్లో. ఎంత చాకిరీ చేసినా ఇంటికి వచ్చేసరికే, భర్త ఇంటికి వచ్చేసరికే భార్య చక్కగా పనంతా ముందుగానే చేసేసుకొని సిద్ధపడి అందంగా చక్కగా రెడీ నా భర్తతో చక్కగా మాట్లాడాలి, ఈరోజు జరిగిన సంగతులని పంచుకోవాలి, ప్రేమగా వడ్డించాలి అని సిద్ధపడి ఉంటాం కదా. రాను రాను అది తగ్గిపోతుంది. ఎందుకో? ఏమైంది నీ ప్రేమకు? జబ్బు చేసిందా? జెన్యూన్ రీజన్సే చెప్తాం, అంటే సరైన కారణాలే చెప్తాం. ఏందండి, ఒకప్పుడంటే పిల్లలు లేరు, పీసులు లేరు, ఇప్పుడు 2 పిల్లలు, మరి ఆ పని ఈ పని, బండెడు చాకరీ అయిపోయింది. ఒకప్పుడులాగా ప్రేమించాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుందా? ఎక్కడ సాధ్యమవుతుంది? పిల్లలు, అది ఇది, చాలా పనులు, ఇవన్నీ కుదరట్లేదండి. బట్టలు ఉతకాలి, అవి ఇవి. పాపం ఆమె చెప్పిన కారణం కూడా కరెక్టే మరి కదా, కరెక్టే. కానీ ఒక్కసారి మీ భర్తలను అడగండి, అయ్యా నేను బండెడు చాకరీ చేస్తున్నాను, పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నాను, వచ్చావుగా పోయి వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి ముద్ద దీన్ని పడుకో, నాకు ఇంకా పని ఉంది అన్నామనుకో, భర్తకు ఏ లోపం కనపడుతుంది మనలో అని ఒకసారి ఈ రోజున ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, గమనించుదామా? ఏదో ఒక అసంతృప్తి మన ప్రేమలో మన భర్తకు కనపడుతుంది. భర్త అనుకుంటాడు, నా భార్య చాకిరీ చెయ్యాలి, కానీ నేను వచ్చేటప్పటికి ముగించుకొని ఒకప్పుడు నాతో ఎలా మాట్లాడిందో, ఒకప్పుడు నాతో ప్రేమగా నాకు వడ్డిస్తూ ఎలా నాతో గడిపిందో అలానే ఉండాలని కోరుకుంటాడు ఒక భర్త. న్యాయమేనా? న్యాయం లేదా? న్యాయమే. ఒక భార్య కూడా నా భర్త ఎంత కష్టపడి వచ్చినా, బయట ఎన్ని గొడవలు జరిగి వచ్చినా, మనశ్శాంతి లేకుండా వచ్చినా అవన్నీ బయటే విడిచిపెట్టి రావాలి, నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము నాతో ప్రేమగా మాట్లాడాలి అని కోరుకుంటుంది భార్య కూడా. న్యాయమైన కోరికే. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా అదే కోరిక కోరుతున్నాడు. దేవుని ఎడల చూపించే ప్రేమలో ఏదో లోపిస్తుంది. కారణాలు దేవుడు అడుగుతూ ఉంటే, ప్రభువా నువ్విచ్చిన బిడ్డలే, నువ్విచ్చిన భర్తే, నువ్విచ్చిన పనులే, నీ మీద చూపించేటటువంటి ప్రేమలో కొద్దిగా చూపించలేకపోతున్నాను ప్రభా. మొదట్లో ఉన్న ఉజ్జీవం ఇప్పుడు రావట్లా, మొదట్లో హృదయం రగిలిపోయేది, కానీ ఇప్పుడు అంతగా ఉండట్లేదు ప్రభువా, మీరే చెప్పండి, న్యాయం మీరే చెప్పండి ప్రభువా అని మనం దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం అప్పుడప్పుడు. కానీ ఒక భర్త ఏ విధంగా అయితే తన భార్యను ఒప్పుకోడో, అవసరమైతే నీ పనిని తగ్గించుకో,
నీ పనులలో ఒక పనిని తగ్గించుకొని నేను వచ్చేటప్పటికి మొదటిలో నువ్వు చూపించావే, పెళ్ళైన కొత్తలో నువ్వు చూపించావే నీ అనురాగము, నీ ప్రేమ, అటువంటిది చూపించమ్మా అంటాడు. ఎప్పుడైనా ఇంటికి పోయాక అడగండి, సరేనా? భర్తలు కూడా భార్యలను అడగండి, అమ్మా నువ్వు మొదట్లో నేను వచ్చేటప్పటికి చక్కగా ఇంపుగా చక్కగా ఎలా ఉండేదానివో, రెడీ అయ్యి శుభ్రంగా ఎలా నాకు మొదట్లో ప్రేమ చూపించేదానివో అలానే ఉండాలమ్మా అని కోరుకుంటాడు భర్త. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నది అదే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఎఫెసీ సంఘానికి ఆత్మ పరవశుడై ఉన్నటువంటి యోహాను గారి ద్వారా లేఖను రాయిస్తూ ఆ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటలు, రాయిస్తున్నటువంటి మాటలు స్పష్టంగా చదువుదాం. 2వ అధ్యాయము 18వ వచనము నుండి మరి చదువుదామమ్మా. 2వ వచనము నుండి 2వ అధ్యాయము చదవండి, 1వ వచనం నుంచి చదవండి. ఇలా రాయండి ఆ సంఘానికి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించువాడు చెప్తున్నటువంటి మాటలను ఏమనగా, ప్రియులారా గమనించారా? మన దేవుడు ఆయన యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలా దర్శనమిస్తున్నాడు ఆ సంఘానికి? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దర్శనమిస్తూ ఉన్నాడు. 7 సంఘముల మధ్య 7 దీపపు స్తంభములు అంటే 7 సంఘాలు మనందరికీ తెలుసు కదా. 7 దీపపు స్తంభములు అంటే 7 సంఘములు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘములని అర్థం. సంపూర్ణమైనటువంటి సంఖ్య 7. రైట్? అన్ని సంఘముల మధ్య నిలబడి ఆయన మాట్లాడుతున్నటువంటి వాడని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున అందుకే ఇన్ని సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలున్నా చివరికి మనందరము కూడా సార్వత్రిక సంఘమే. ఒక సంఘం అని చెప్పట్లా దేవుడు, ఒక దీపపు స్తంభం మధ్య నుండి నిలుచున్నవాడని చెప్పట్లా కదా బ్రదర్. 7 దీపపు స్తంభాల మధ్య నిలుచున్నటువంటి వాడు అన్ని సంఘాల మధ్య నుండి నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడట? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును కూడా నాకు తెలుసు. నీ పనులు నాకు తెలుసు. నువ్వు సతమతమైపోతున్న పనులన్నీ నాకు తెలుసు. అదేవిధంగా నీ యొక్క సహనము కూడా నాకు తెలుసు. నువ్వెంత సహనంతో ఉన్నావో, నువ్వెంత ఓర్పు కలిగి ఉన్నావో, ఎవ్రీథింగ్ ఐ నో. ప్రతిదీ నాకు తెలుసు నా ప్రియ బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం చూసారా? ఇంకా వారిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనలో కూడా ఉన్నాయి గుడ్ క్వాలిటీస్, కానీ తెలియకుండా కొన్ని లోపాలు ఉంటాయి. దేవుడు తన ఎదుట మనల్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆశపడతాడో తెలుసా? మత్స అయినను ముడత అయినను లేకుండా నిలబడటానికి దేవుని వాక్యము మనలను నిత్యము ప్రేరేపిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏ మత్స ఉండటం దేవునికి ఇష్టం లేదు నీలో, ఏ మడత ఉండటానికి ఇష్టం ఉండదు దేవునికి మనలో. అందుకనే దేవుడు మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్తున్నాడు ముందు. ఈ రోజున మనము కూడా ఉన్నాం ఆ సంఘములో, ఆ ఎఫ్సి సంఘములో. అంటూ ఉన్నాడు, నీకు చాలా ఓర్పు ఉందయ్యా. అంతేకాదు, అపోస్తులు కాక వేరే వారు నికోలాతీయుల బోధలు, రకరకాల బోధలు, బిలామ బోధలు లాంటివి బోలెడు అబద్ధపు బోధలు ఈ రోజున ఉన్నాయి సంఘాలలో. వారెవ్వరిని కూడా నువ్వు దగ్గరకు చేర్చలేదు. ఇవన్నీ నీలో ఉన్నాయి. ఓ ఎఫ్సి సంఘమా, నీలో ఇవన్నీ నేను గమనించాను. ఐ ఫౌండ్ దెమ్. తర్వాత నా నామము నిమిత్తము నీకు కలిగేటటువంటి బాధలలో కూడా నీకెప్పుడు కూడా అలుపు రాలేదట. మనము కూడా అలుపు లేని వారిగానే ఉన్నాం. నిన్న మీరు చేసినటువంటి పరిచర్య చూస్తే అదే అనిపిస్తుంది. ఎంత చక్కటి పరిచర్య కదా, అద్భుతమైనటువంటి పరిచర్య. మరి చక్కగా మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని తీసుకెళ్ళారు, మాకంటే ఎక్కువ కష్టపడ్డారు. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు దేవుని దయ మనందరి ఎడల ఉంది కదా.
మనం దేవుని కోసం మనం చేసే దాంట్లో ఏవి ఎదురైనా దేవుడే చూసుకుంటాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. చాలా చక్కటి పరిచర్య. మన భారాన్ని అన్నిటినీ దేవుడు చూస్తూనే ఉంటాడు. అయినా నువ్వు అలిసిపోలేదు, ఈరోజు కూడా వెళ్తున్నావు, రేపు కూడా వెళుతున్నావు కదా. నాకు తెలుసా మీ దగ్గర అలుపు లేదు, అయినో అయినను అంటే ఏందండి అర్థం? కానీ ఏదో ఉందండి. మనం కూడా అంతే చెప్తాం, ఏవండి మీరు బాగా చూసుకుంటున్నారు నన్ను, మాకు కావాల్సినవన్నీ తెస్తున్నారు, అయినా అన్నామంటే అమ్మ ఏదో ఉంది కదా. అయినా కానీ అన్నామంటే ఏదో ఒక లోపం ఉంది అని. ఏంటంట అది చూద్దాం. ఇక్కడ కూడా ఆ సంఘంలో ఉందంట ఒక లోపము. ఏంటో చూద్దామా? నీ మీద నేను ఒక తప్పు మోపాలనుకుంటున్నానయ్యా. నీ సంఘములో నీ ప్రజలలో ఒక లోపం ఉంది. ఏంటి ప్రభు ఆ లోపం అంటేనట? ఏంటి అది మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివేశావు. ఇప్పుడు దాకా అదేనా చెప్పుకుంది మనం మన భర్తల పట్ల. ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్. మొదట నీ భర్త ఎడల నీకు పెళ్ళైనప్పుడు చూపించినటువంటి ప్రేమను నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావా? పెళ్ళైన కొత్తలో నీ భార్య ఎడల నీకున్నటువంటి ప్రేమను నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావా అంటే విఘ్నత కలిగినటువంటి వారము కొద్దిగా ఆలోచిస్తాం. ఎందుకంటే అంతా చూపించేటటువంటి స్థితిగతులు మనలో ఉండవు ఒక్కోసారి. బట్ వీ విల్ ట్రై. మనం ట్రై చేయాల్సిందే, ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నాన్ని సఫలం చేసేవాడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మీద భారం వేసి మనం మొదలు పెడితే ఏదైనా కూడా విజయమే, అపజయం అనేది ఎరగం. అదే దేవుడు అడుగుతున్నాడు. నాకు నీలో కనపడుతున్నటువంటి లోపము ఏంటంటే మొదట్లో నా ఎడల నీకున్న ప్రేమను ఇప్పుడు నీలో లేదు, వదిలేసావంటే ఏంటి? వదిలివేసి అంటే ఏందండి మీరు చెప్పేది? మనది డూప్లికేట్ ప్రేమ ఏంటి? దేవుని ఎడల మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడంటే మొదట్లో దేవుని ఎడల మనకున్న ప్రేమ నకిలీ ప్రేమనా? అంటే ఏమాత్రము కాదు. నిజమైన ప్రేమే మనం చూపించాం, కానీ ఆ ప్రేమలో కొంత లోపం అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? పరిస్థితుల వలన, పనుల వలన, మధ్యలో వచ్చినటువంటి అనేకమైనటువంటి వాటి వలన మొదటిలో ఉన్న ప్రేమకు కొద్దిగా విఘాతం కలిగించింది. ఈ రోజున మన కుటుంబాలలోనే కాదు, మన కుటుంబ అసలైన యజమాని ఎడల కూడా అదే మనం ప్రదర్శిస్తూ ఉన్నాం. కొద్దిపాటి ప్రేమ మొదట్లో మనం దేవుని వద్దకు వచ్చి రక్షించబడిన తరువాత చూపించినటువంటి ప్రేమ, గౌరవము తెలియకుండానే, మనకు తెలియకుండానే చాప కింద నీరులా అంటాం కదా మనం సామెత, అలా కొద్దిగా మనలను దేవునికి కొద్దిగా దూరం చేస్తుంది. ఏ భర్తనైనా అడగండి, ఒప్పుకుంటాడా? నేను ఈరోజు అలసిపోయాను, నీతో మాట్లాడలేను, లేపో పెట్టుకొని తినిపో అంటే ఏ భర్త అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నా మనసులో మాత్రం అబ్బా నా భార్య ఈరోజు నాతో మాట్లాడలేకపోయింది అనే బాధ ఉంటుంది. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా ఆయన ఎడల చూపించే ప్రేమలో కొద్దిగా తగ్గినా కూడా ఓర్చుకోలేడు. మన దేవునికి భలే స్వార్థం. ఎందులో? ప్రేమలో కదండి. మనం ఆయన బాగా ప్రేమించాలని స్వార్థం. ఎందుకంటే ఆయనకు స్వార్థం మనకు పట్ల చూపించే ప్రేమలో లేదు. ఆయన 100% ప్రేమను చూపించే వ్యక్తి. ఆయన ప్రేమలో ఏ దోషము కనిపెట్టలేం. ఆయన ప్రేమను ఏ కొలతతో మనం కొలవలేం కదా. ఆయన ప్రేమ ఎంతో లోతైనదట, కొలవలేనటువంటి పొడవైనది, వెడల్పైనదట. ఎంత ప్రేమంటే నిన్ను నన్ను మట్టితో చేసే అంత ప్రేమ, చేసినంత ప్రేమ, మట్టి మనుషులుగా చేసినంత ప్రేమ. ఈ రోజున దేవదూతల్లాగా నిన్ను నన్ను కూడా ఆత్మస్వరూపులుగానే ఉంచినట్లయితే ఏమైపోయేవాళ్ళం? మనం కూడా అపవాదిలా తిరుగుతూ ఉండేవాళ్ళమేమో ఆ సైన్యంలో చేరిపోయి. అందుకనే మనల్ని ఆయన దగ్గరకు చేర్చుకోవాలని అనాది కాలమునే ఆయనకున్న సంకల్పము చొప్పున మనల్ని అందరినీ కూడా
మట్టితో సృష్టించాడు. ఆ మట్టి శరీరాన్ని జయించేలా మనకొక ఈ లోకంలో మనల్ని ఉంచి సిద్ధపరుచుకుంటున్నాడు కదండి. అందుకే మనము నిత్య పాపులము కాదు, తాత్కాలికమైన పాపులమే, బ్రతికిపోయాం. ఆ పాపాన్ని వదిలించుకోవటానికి, విదిలించుకోవటానికి, పరిహరించుకోవటానికి దేవుడు అనేకమైన మార్గాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటల ద్వారా సూచించాడు. అంత ప్రేమండి మన పట్ల. ఇంకా చెప్పుకోవడం మనకు బోల్డ్ ఉన్నాయి కదా. ప్రాణము పెట్టినంత ప్రేమ. ఆయన ప్రేమలో ఏ దోషాన్ని కనిపెట్టలేం, కానీ మన ప్రేమలోనే ఏదో కొంత లోటు ఉందట. అది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు కారణాలేంటి అంటే, మొదట్లో భార్యాభర్తలు బాగా అర్థం చేసుకుంటారు. ఏవైనా చిన్నపాటి లోటుపాట్లు ఉన్నా బాగా అర్థం చేసుకుంటారు. ఏముందిలే అన్నట్టుగా. రాను 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 వాటిని దెప్పి పొడుచుకునేటటువంటి వారుగా తయారవుతాం. అలానే మొదట్లో భర్తకు కేటాయించినటువంటి సమయాన్ని ఇప్పుడు కేటాయించలేకపోతున్నాం. ఎగ్జాక్ట్గా దేవుని ఎడల కూడా మనము అంతటి సమయాన్ని కేటాయించలేని వారిగా ఉంటున్నాం. ఇది నిజమా కాదో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. దేవుని ఎడల మొదట మనం గడిపినటువంటి సమయము రాను 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 తగ్గిపోతూ ఉంటుంది. 3 గంటలకు నిద్ర లేచే మనం 4 అవుతుంది, 4 5 అవుతుంది, 5 6 అవుతుంది, 6 ఒక్కోసారి ఆ డేనే మిస్ అయిపోతాం కదా. ఇంకొక రోజు సరేలే అనుకుంటాం. అలా సమయాన్ని కేటాయించలేని వారిగా ఉంటున్నాం. అలానే మొదటిలో వ్యక్తపరిచినటువంటి ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నాం. అండ్ ఎస్పెషల్లీ కోల్పోయినటువంటి ఆ కొద్దిపాటి ప్రేమను రీబిల్డ్ చేసుకోలేకపోతున్నాం, పునరుద్ధరించుకోలేకపోతున్నాం. అదే ఫాల్ట్. ఈ రోజున చాలామంది ఎందుకండి మనం చూపించలేకపోతున్నామంటే, కోల్పోయినటువంటి ప్రేమను తిరిగి మరలా కన్స్ట్రక్ట్ చేసుకోలేకపోతున్నాం, నిర్మించుకోలేకపోతూ ఉన్నాం. అదే మనలో ఉన్నటువంటి లోపము. అదే దేవుడు ఒక ఫిర్యాదుగా, కంప్లైంట్గా మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా గమనించుకుందామా? విశ్వాసులమే, దేవుని ఎడల ప్రేమ గలవారమే, దేవుని ఎడల భారము గలవారమే, కానీ మరొక కంటికి కనిపించనటువంటిది, మనము కూడా గమనించలేనటువంటిది ఏంటిదో తెలుసా? మన పరిచర్యను కూడా ఒక్కోసారి అధికంగా ప్రేమిస్తూ ఉంటాం. పాటలు పాడటం కానీ, వాక్యం చెప్పటం కానీ, గ్రామాలలోకి వెళ్ళడం కానీ, మ్యూజిక్ ప్లే చేయటం కానీ, ఎనీథింగ్ ఏదైనా ఒక్కొక్కసారి తెలియకుండా పరిచర్యనే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఏమంటే పరిచర్య చేయకూడదు ఏంటి? అందుకని చెయ్యాలి. కానీ దేవుడు చెప్తున్న చిన్న కంప్లైంట్ ఏంటంటే, అయ్యా నువ్వు నాకంటే నా పనినే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఒక్కోసారి అంతే చేస్తాం. చాలా కష్టపడిపోతూ ఉంటాం. ఎంత కష్టం అంటే ఎవరు పడనంత కష్టం కూడా పడుతూ ఉంటాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వెంత కష్టపడినా, నువ్వెంత శ్రమపడు, ఎన్ని ఆత్మలైనా పట్టుకో, నువ్వెంత పరిచర్యనే చెయ్యి, బురదలో నడుస్తావో, వర్షంలో తడుస్తావో, ఎండలో ఎండుతావో, ఏమన్నావు నాకెందుకు? నీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి నువ్వు చెప్పే సమాధానాలు ఆయనకు రుచిస్తాయా? రుచిస్తా. ఎప్పుడు? ఆయన ఎడల నిజం నువ్వు మొదట్లో చూపించిన ప్రేమే చూపిస్తే ఓకే. అమ్మో ఇంత కష్టపడ్డావా, అయ్యో అని నీ మీద జాలిని చూపిస్తాడు నీ భర్త, నీ ఎడల ప్రేమను చూపిస్తాడు నీ భర్త. దాన్ని బట్టి దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. నువ్వెంత పరిచర్యన చెయ్యి, నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి నా కోసం, బట్ నా ఎడల చూపించే ప్రేమలో మాత్రము ఏమాత్రము తగ్గినా నేను బాధపడతాను. మొదటిలో నువ్వు కలిగి ఉన్న ప్రేమ నా ఎడల కలిగి ఉండట్లేదు. ఈరోజు ప్రియులారా మనం చెక్ చేసుకుందాం మన జీవితాలను. ఎక్కడైనా అవును ప్రభువా నిజమే, కొద్దిగా నీ ఎడల చూపించే ప్రేమలో, నీ ఎడల నేను ఇచ్చే సమయంలో కొద్దిగా లోపం కనపడుతుంది, తిరిగి నేను వాటిని పునరుద్ధరించుకుంటాను అనేవారిగా మనము కూడా ఈ రోజున ఉందాము. వ్యక్తిగత ప్రార్థనే. మనం ఆయనకు చూపించే ప్రేమ ఎందులో కనపడుతుందండి? ఎక్కువగా ఆయనతో సాన్నిహిత్యంగా గడపటంలో, వ్యక్తిగతంగా ఆయనతో కలిసి జీవించటంలో, ఆయనతో మాట్లాడేటప్పుడు నీకు ఆయనకు మాత్రమే తెలుసు కదా. రహస్యమందు మనల్ని చూచేటటువంటి తండ్రి, మన ప్రార్థనను వినేటటువంటి వాడు. నీ నిజమైన వ్యక్తిత్వము 100 మందిలో ఉన్నప్పుడు నువ్వు చేసే పనులలో
కనిపించేదే నిజము కాదు. నువ్వు 10 మంది కోసం కూడా నాలాంటి వాళ్ళు ఒక్కోసారి యాక్షన్ చేస్తూ ఉంటారు. 100 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా. అందరం కాదండి నాలాంటి వాళ్ళు, మీరు మంచివాళ్ళే. 100 మందిలో ఉన్నప్పుడు ఉండేటటువంటిది నిజమైన వ్యక్తిత్వము కాదు. నువ్వుగా నీ గదిలో ఎవరికి కనపడకుండా తలుపు గడియబెట్టుకొని దేవునితో ప్రార్థించినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఉంటాయే, అవే నిజమైన మాటలు, అవే నిజమైన ప్రార్థన. సంఘములో నువ్వు చేసే విస్తారమైన ప్రార్థన మంచిదే. అది దేనికి మంచిదంటే ఇతరులను ప్రేరేపించడానికి. ఓహో, నేను ఈ విధంగా ప్రార్థన చేయాలి, నేను కూడా ఎంత భారముతో ప్రార్థన చేయాలి అని మనల్ని మనం సరిచేసుకోవటానికి, ఇతరులను సంస్కరించడానికి, ఇతరులకు బుద్ధి చెప్పడానికి, వాక్యములో సరిచేయడానికి, ప్రార్థన అంటే ఇలా చేయాలని చెప్పడానికి, ఇటువంటి వాటికి ఉపయోగపడే ప్రార్థన సంఘంలో చేసే ప్రార్థన, ఇతర ఆత్మల కోసం చేసే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, అవునా? కానీ నీ కోసం నువ్వు చేసుకునే ప్రార్థన ఏంటో తెలుసా? తలుపు గడియబెట్టుకొని ఎవరికి కనపడకుండా నువ్వు దేవునితో గడిపేటటువంటి ఆత్మీయ సంబంధం ఉన్నదే, అది, అందులో నీ ప్రేమను చూస్తాడు దేవుడు. ఆ సమయాన్ని నాకు ఇస్తున్నావా అంటున్నాడు దేవుడు. అది తగ్గిందయ్యా అంటున్నాడు దేవుడు ఈ రోజున. కనుక ఎన్ని పనులున్నా, ఎన్ని చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని చేసినా, దేవునితో గడిపే సమయం, దేవునికి ఇచ్చేటటువంటి ఆ సమయం, ఆ మాటలు, దేవుడు అదే చూస్తాడు. ఇందాక నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం చెప్పమంటారా? చాలా చోట్ల మీరు పెద్ద పెద్ద ప్రేయర్స్కి వెళ్ళారు, ఎప్పుడన్నా మీటింగ్స్కి వెళ్ళారండి? వెళ్ళారా? ఎలా పాడతారు పాటలు? మీలా పాడతారా? అట్టా ఇట్టా అనుకుంటా, చెప్పండి. ఎంత అందంగా పాడతారు వాళ్ళు. పాడుతుంటే మన గుండెలు ఏమైపోతాయి? కదిలిపోతాయి. మరి మీరు ఈరోజు పాడారు, కదిలే గుండెలో? చెప్పండి. నా గుండె అయితే కదిలింది, అన్ని పాటలకు కదిలింది. నా హృదయం అయితే కదిలిపోయింది ఈరోజు. కారణం ఏంటో తెలుసా? అంటే అలా పాడటం తప్పని కాదు, మంచి మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పాడటం తప్పు కాదు. కానీ 20 సంవత్సరాలు ఉన్నటువంటి నీ బిడ్డ నీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడన్నా విసిగించుకున్నావా? విసిగించుకునే ఉంటాం. కానీ ఇంత బుడ్డోడుగా ఉన్నప్పుడు, నువ్వు బాగా పనిలో ఉన్నప్పుడు వచ్చి కొంగు పట్టుకొని లాగుతూ వచ్చి రాని మాటలతో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడన్నా విసిగించుకున్నావు? నో. మురుసుకుంటావు. వాడు తప్పు మాట్లాడినా మురుసుకుంటావు. అబ్బా మా అబ్బాయి భలే భలే మాట్లాడుతున్నాడు. ఎన్ని తప్పులు మాట్లాడినా మురుసుకుంటాం. వచ్చి రాని మాటల్ని ఎంజాయ్ చేస్తాం, నలుగురికి వినిపిస్తాం. మా అబ్బాయికి మాటలు వస్తున్నాయి, మా అబ్బాయికి మాటలు వస్తున్నాయి చూడాలి. వీళ్ళారా గమనించుదాం. ఈ రోజున దేవుడిచ్చిన దాన్ని బట్టి మనకున్నటువంటి ఏమంటారు వనరులలో చాలా సంతోషంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎవరైనా మ్యూజిషియన్ కనపడ్డాడు. మీ 2 చేతుల్లోనే ఒక్కొక్కరి చేతులు, ఒకళ్ళు హార్మోనియం, ఒకళ్ళు క్యాషియో, పియానో అన్నీ కనపడుతున్నాయి. ఇక్కడ మీరే రాజు, మీరే రాణి, మిమ్మల్ని ఎవరు లీడ్ చేయరు. అక్కడ అనుకో ఆ మ్యూజిక్ని బట్టి మనం కూడా ఇటు కొడుతుండాలి. ఆ మ్యూజిక్ని బట్టి నీ గుండె కదులుతుంది. బట్ ఇక్కడ మాత్రము నీ నిజమైన హృదయ స్థితిగతిని బట్టి గుండె కదులుతుంది. మనం ఒక్కళ్ళమే బాత్రూంలో పాడుకుంటూ ఉంటాం కదా, బాత్రూమ్ సింగర్స్ అంటారు. విన్నారా మాట ఎప్పుడన్నా? అబ్బా, అప్పుడు అనిపించుద్ది అసలు నాకు మైక్ ఇస్తే ఉంటుంది చూసుకో, మళ్ళీ ఇక్కడికి వచ్చే పాడలేం. అక్కడైతే భలే పాడుకుంటాం. మనకే ఎంత వినసొంపుకుంటుందో కదా. అలానే నీ చిన్న బిడ్డ వచ్చి రాని మాటలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావో దేవుడు కూడా ఈరోజు ఆ చిన్న బిడ్డలు పాడినా కానీ, అసలు తిమోతన్నా ఏంది అంత పరవశమైపోయాడు. మరి నేను ఈరోజు చెబుదాం ఇదేనా, పద్మాసు ద్వీపంలో యోహాను పరవశుడై ఉండగా అని చదివా కదా. ఆయన కూడా ఏందో డాన్స్ చేస్తున్నాడు, ఇట్టా ఇట్టా అంటున్నాడు. అది కదా దేవుడు చూసేది.
ఈ రోజున టేప్ రికార్డర్ ఆన్ చేస్తే మనకంటే బ్రహ్మాండంగా పాడతాయి, కానీ దేవుడు కోరుకునేది ఆ టేప్ రికార్డర్లను, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని కాదు. నిజమైన నీ హృదయాన్ని, నిజమైన నీ నోటి నుండి అదిగో ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఇది నిజమైనటువంటి ఆరాధన. అంటే అది ఆరాధన కాదని నేను చెప్పట్లేదు, మళ్ళీ అట్టు చెప్పారు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా లేకపోయినా నీ హృదయం స్పందించిన దాన్ని బట్టే దేవుడు ఆనందపడతాడు తప్ప, అక్కడ ఆ బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ వల్ల నువ్వు స్పందించి ఈరోజు ఎంత ఆనందంగా గడిపొచ్చాను ఆరాధనలో అనుకుంటే ఆనందం నీకు, దేవునికి కాదు. నువ్వు ఆనందపడొచ్చావు, అక్కడ దేవుణ్ణి ఆనందపరిచి రాలా. బట్ ఈరోజు నువ్వు ఇక్కడ చేసావు, చూసావా? ఇది దేవుణ్ణి ఆనందపరిచేది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది, అటువంటివి కోరుకుంటాడు దేవుడు కదా. అది దేవుడు మన నుండి కోరుకునేది. అది నీలో లోపిస్తుంది అంటున్నాడు దేవుడు. అది నీలో లోపించిందయ్యా, కొద్దిగా సరి చేసుకుంటావా? ఎందుకంటే నీలో ఏ ముడత ఉండకూడదు. నీవు నా పోలిక వాడవు, నీవు నన్ను ధరించుకున్నవాడవు, ధరించుకోవాలి. నువ్వు నా కళ్ళతో నువ్వు ఈ లోకాన్ని చూడాలి, నా నోటితో నువ్వు మాట్లాడాలి కదా. దేవుడు కోరుకునేది అదేనా? కాబట్టి అందుకనే నీ మొదటి ప్రేమ ఇప్పుడు నాలో కనపడటం లేదు, నాకు కనపడట్లేదు. కాబట్టి అది సరి చేసుకోమని ఎఫెసీ సంఘానికి చెప్తున్నట్లుగానే ఈ రోజున నీతో నాతో కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏ సంఘానికైనా, ఏ సంఘమైనా నిలబడాలి అంటే 2 పునాదులు ఉంటాయి. 1 ప్రేమ, 2 సత్యం. సత్యం, దేవుడు సత్యం అయి ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు. ఈ రెండిట్లో ఏది లోపించినా ఆ సంఘము కుంటిదైపోతుంది, నడవలేదు, సరిగా ఒక్కాలతో నడవలేదు. సత్యం ఉండాలి, ప్రేమ కూడా ఉండాలి. ఆ రోజు చెప్తున్నటువంటి మాటలలో ఎఫెసీ సంఘంలో అన్నీ ఉన్నాయి. అబద్ధ బోధనలు రానివ్వలేదు, ఓర్పు కలిగి ఉన్నారు, సహనాన్ని కలిగి ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వంక పెట్టడానికి ఏమీ లేదు. సత్యము దండిగా ఉంది. కానీ లోపించింది ఏంటో తెలుసా? ప్రేమ. కాబట్టి ఈ రెండింటిని మనం నిశ్చితంగా ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. ఆ ప్రేమ ఎప్పుడు కనపడుతుందంటే తోటి వారి పట్ల మనం చూపించే ప్రేమను బట్టి దేవుని ఎడల మనం చూపించే ప్రేమ కూడా అర్థమవుతుంది. అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. మదర్ తెరెసా లాంటి ప్రేమ తెలుసా మీకు? మదర్ తెరెసా ఎంత ప్రేమ అండి! ఆమె పెద్ద పెద్ద సువార్తలు చేయలా. ఎప్పుడైనా విన్నారా ఆమె సువార్త చెప్పడం, పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం విన్నారా అండి? నో. ఆమె తన జీవన విధానం ద్వారానే ఒక పెద్ద సువార్త అయింది. ఆమె చూపించిన ప్రేమే ఒక పెద్ద సువార్త అయింది. ప్రపంచాన్ని కదిలించింది ఆమె ప్రేమ. అంత శక్తి ఉంది ప్రేమకు. ఆ ప్రేమ దేవుని మాటలలోనే ఉంది. అందుకనే ఒకసారట, బోరుగా ఉంది ఏమన్నా? ఏం లేదుగా, ఒక్క 5 మినిట్సే. ఒకసారట మదర్ తెరెసా, మీ అందరికి తెలుసు పాపం, కొద్దిమందికి తెలియదు, అందుకే చెప్తున్నా. మిషనరీ ఆఫ్ చారిటీ స్థాపించిన తర్వాత వారిని పోషించుకోవడానికి ఒక సేట్లు ఉంటారు కదా, కలకత్తా నగరంలో అంటే వాళ్ళందరూ మార్వాడీస్, మంచి సేట్లు అంటారు వాళ్ళు. సహాయం కోసం అర్థించడానికి వెళ్ళినప్పుడు అయ్యా 2 చేతులు మాట్లాడి ఇట్లా చేతులు చాచి ఇలా అడిగిందట. ఈమె ఏదో మత మార్పిడి చేయడానికి వచ్చిందనో. చూచారా, మనము నిన్న వాళ్ళని ఆదరించడానికి వెళ్ళాం, am I right? వాళ్ళకి చక్కగా బట్టలు ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చి ఆదరించడానికి వెళ్ళాం. వెళ్ళిన దాంతో పాటు ఏం పని చేసాం? దేవుని ప్రేమను కూడా పరిచయం చేసాం. అంటే మన క్రియలలో దేవుని ప్రేమను చూపించాలి, మాటలలో మాత్రమే చూపించేది దేవుని ప్రేమ కాదు. కేవలం నేను క్రియలే చేస్తాను, మాటలు నేను చెప్పను అంటే అది కూడా దేవుని ప్రేమ కాదు. అంతే కదా. నీ నీతి క్రియలు ఏంటి అట? నాకు, దేవుని కంటే నాకు కాదు. నువ్వెన్ని నీతి క్రియలు చేసినా దేవుని మాటలను నీ హృదయంలో లేకుండా చేస్తే
నువ్వెన్ని మంచి పనులు చేసినా నాకు అవి మురికి గుడ్డలతో సమానం. ఐ డోంట్ కేర్. అది నిన్ను అతిశయించేటట్లు చేస్తుంది. ఏదో ఒక రోజు చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, దేవుడు అంటే ఏమి లేదు, ఇతరులకు సహాయం చేస్తే చాలు. మనమేం పెద్ద పెద్దగా ప్రార్థనలు చేసి అవి ఏం చేయని అవసరంలా, మంచి పనులు చేస్తే చాలయా అంటుంటారు. మంచిదే, కానీ దానితో పాటు క్రీస్తుని ఆయన ద్వారా తప్ప మరి ఎవడనూ పోలేడని చెప్తుంది కదా వాక్యము. ఆయనను కూడా ఎరిగి ఉండాలి, ఆయన మాటలను ఇతరులతో పంచుకోవాలి చేతనైనంత మేర. అదే నిజమైన ప్రేమ. అప్పుడు ఆయనట ఈమె ఏదో చేయడానికి వచ్చింది అని చెప్పి ప్రభువు గురించి చెప్పిన మాటలను విన్నటువంటి ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? ఉమ్మి వేశాడట. కోపముతో ఆమె చేతులలోకి ఉమ్మి వేశాడట. ఎంత కోపం రావాలి? రగిలిపోద్ది కదా మనకైతే కడుపు. ఇస్తే లేకపోతే లేదు. ఏమనుకుంటున్నావు అనింది ఆమె? అనలా. యేసు ప్రభు ప్రేమను చూపించింది. ఎలాగో తెలుసా? అయ్యా ఇది నాకు నువ్వు వేసావే ఈ ఉమ్మి, నువ్వు చూపించావే చిత్కారం, ఈ అసహనం, ఇది నాకు, మరి నా బిడ్డలకో అందట. రెండో చెయ్యలా చాపి కదిలిపోయిందట ఆయన హృదయం. ఏంటి ఈ ప్రేమ? ఉమ్మి వేసినా చేత్కరించినా అది కూడా స్వీకరిస్తారా? ఇదా ప్రేమ అంటే? కోపంతో వెళ్ళిపోయిద్ది అనుకుంటే రెండవ చేయి చాపి మరియు ఆపదలో ఉన్న నా బిడ్డలకు అని అడిగిందంటే ఏంటండి? అది అండి ప్రేమ కదా. అటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఆ మాటలు అంటూ ఉన్నప్పుడు మనం బిడి పడిపోతాం. ఆ మాటలు మన కోసమే దేవుడు చెప్పిస్తున్నాడు అనుకుంటాం. అయ్యా ఏంది క్రైస్తవులంటే ప్రత్యేకపరచబడిన వారటగా, మీ కోపం రాదటగా, మీరు ఎవరేమన్నా క్షమిస్తారంటగా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారటగా మీరు అంటే, అబ్బో ఏం నిజమేనా? ఎందుకంటే మనలో ఉన్నాయో అప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడు అని అన్యుడి జ్ఞాపకం చేస్తున్నాడు. అది విచిత్రం ఇక్కడ. ఒక్కోసారి మనం క్రైస్తవులు అని మనం మర్చిపోతూ ఉంటాం లోకములో నడుస్తూ ఉన్నప్పుడు. నీకు అన్యులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు నువ్వు క్రైస్తవుడు అని, అప్పుడు మనం కొద్దిగా బిడి పడుతూ ఉంటాం కదండి. అలానే ఒకసారి ఇంకొకటి చెప్పి ముగిస్తాం. మదర్ తెరేసా గారు అలా అని ఇంకొకసారి అట పరిచర్య చేసుకుంటూ ఉండగా చాలామంది ప్రభువుని ఎరుగుతున్నారట. ఆమె చేసే పరిచర్యని చూసి, ఆమె చూసే ప్రేమను బట్టి చాలామంది, కొద్దిమంది ఉంటారు కదా, వెళ్దాం ఎలాగైనా సరే వెళ్ళి ఆమెని ఈ దేశం నుండి పంపించాలి అని చెప్పి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆమెను ఇమ్మీడియట్గా పంపించాలి, ఆమె మీద కేసు పెట్టండి, అది ఇది అంటే రైట్ వెళ్దాం పదండి, నాకు కూడా నేను వింటున్నాను కొన్ని మాటలు, అది ఇదని అందరు కలిసి వెళ్ళారట. ఇలానే ఆశ్రమంలో ఉండి తెరేసా గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక కుష్టు రోగినట తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ కాటన్తో ఆ కుష్టు గాయము నుండి కారుతున్నటువంటి చీమునట తుడుస్తూ ఉందట. ఏం చేస్తుంది? తుడుస్తూ ఉందట. అది చూచినటువంటి పోలీస్ ఆఫీసరు కదిలిపోయాడట. అప్పుడు వచ్చిన వాళ్ళతో అన్నాడట, అయ్యా ఈమెను పంపించాలంటే ఇక్కడ నుండి ఓ పని చేద్దాం, ఈ కుష్టు రోగులు ఉన్నారే, ఈ అనాథ పిల్లలు ఉన్నారే, ఒక్కొక్కరు దత్తత తీసుకోండి. ఒక్కొక్కరు దత్తత తీసుకుంటే ఏమైనా ఈజీగా పంపించేసేయచ్చు. మనం ఎట్ట చేస్తామండి, భలే వాళ్ళ ఉన్నారు. మరి ఎందుకయ్యా మనకి? ఆమె చూపించేటటువంటి ప్రేమలో కొద్ది కూడా మనం చూపించలేం. మనం చేయలేనిది ఆమె చేస్తుంది. మరి మనకెందుకయ్యా? ఈ రోజున ప్రియులారా గమనించారా? క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాము, దేవుడు మనల్ని ఇలా నడిపిస్తున్నాడంటే కారణము ఆ ప్రేమ మనలో ఉండబట్టే. నీ ప్రేమ కాదు, దేవుని ప్రేమ మనలో ఉంది. కాకపోతే లోపం ఉందయ్యా కొద్దిగా అంటున్నాడు, అంతే. అది సరి చేసుకోమంటున్నాడు. ప్రేమ లేదనట్లా,
ఉంది, బట్ నేను అనుకున్నంతగా లేదు, అది ఉంటే భలే బాగుండను దేవుడు. మనం కూడా మన బిడ్డలను కోరుకోమా? నాన్న 90 వచ్చినాయి నాన్న మార్కులు, అబ్బా ఇంకొక 5 వస్తే బాగుండేది నాన్న, ఈసారి ప్రయత్నం చేయి, చాలేమ్మా 90, ఎందుకులే ఇంకా అంటామా? అన్నాం. దేవుడు కూడా అంతే, సంపూర్ణంగా ఉండాలనుకుంటాడు. ఆయన సంపూర్ణుడు కదండి. నోబెల్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు కూడాట మదర్ తెరీసాతో అంతే అన్నారట, ఇట్లానే, అమ్మ ఎక్కడదమ్మా ఎంత ప్రేమ, అసలుకి ఊహించలేకపోతున్నావు, నీకు అంత ప్రేమ ఎక్కడది అంటే ఏం చెప్పిందో తెలుసా? అయ్యా వీళ్ళకి సర్వీస్ చేయడానికి నేను పెద్ద మైక్ టైసన్ అవసరంలా. మైక్ టైసన్ తెలుసా మీకు? బాక్సర్. అంత పెద్ద శక్తి గలదాన్ని అవసరంలా నేను అట్లా ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద అందగత్తిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ పట్ల ప్రేమను చూపించాలి అంటే. మరి ఏంటమ్మా? యేసు ప్రభు చూపించిన ప్రేమ నాలో ఉంటే చాలు అందట. ఈ రోజున మనలో ఉండాల్సింది ఆ ప్రేమ. ఆ ప్రేమ సంపూర్తిగా నీలో ఉండాలని కోరుకుంటాను. కొద్దిగా లోపించింది. ఎప్పుడు లోపిస్తుందంటే ఆయనతో సాన్నిహిత్య సంబంధము తగ్గుతున్నప్పుడే అది లోపిస్తుంది. మనలో ఎవరిలోనైనా ఆ లోపం ఉంటే సరి చేసుకుందాం. పరిచర్యతో పాటు దేవుని ఎడల చూపించే ప్రేమలో కూడా లోపము ఉండొద్దు. రెండిటిని 2 కళ్ళలాగా తీసుకుందాం ఈ రోజున, అప్పుడే మనకు శ్రేష్టం. అందుకనే ఆయన చెప్తున్నాడు, నోబెల్ ప్రైజ్ ఇచ్చేటటువంటి అతను అన్నాడు, అయ్యా ఇప్పటి వరకు అనేక మంది నోబెల్ ప్రైజులు తీసుకున్నారు, మా నోబెల్ ప్రైజును బట్టి వాళ్ళకి గౌరవం వచ్చింది, కానీ ఫస్ట్ టైం మీరు తీసుకోవటం వలన ఆ నోబెల్ ప్రైజ్కే గౌరవం వచ్చింది అన్నాడట. ఈ గౌరవం దేన్ని బట్టి చెందో తెలుసా? యేసయ్య ప్రేమను బట్టి. అటువంటి ప్రేమ కావాలని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజున నీ కుటుంబాలలో, నా కుటుంబంలో కూడా డిసిప్లిన్గా ఉండటం మంచిదే బిడ్డల పట్ల, కానీ ఓన్లీ డిసిప్లినే, క్రమశిక్షణ మాత్రమే ఉంటే నువ్వు ఒక విలనైపోతావు నీ బిడ్డల దృష్టిలో. కనుక ప్రేమ కూడా చూపిస్తూ ఉండాలి, 2 ఉండాలి. అప్పుడు నీ బిడ్డ అనుకుంటాడు, మా నాన్న ఎంత డిసిప్లినో అంత ప్రేమ కలిగిన వాడు. అందుకని యేసు ప్రభు ఈ రోజున నువ్వు అడిగినవన్నీ ఇవ్వడో, ఇస్తాడా? ఇవ్వడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. మనమేమో ఏది ప్రభువా, ఏది నిన్న అంత పరిచర్య చేసి వస్తే ఏంటిది, ఈ దెబ్బతో నాకున్న సమస్య పోయిద్ది అనుకుంటాం. నో, ఇచ్చే టైంకే ఇస్తాడు, ఇవ్వాల్సిన సమయానికే ఇస్తాడు. ఆయన గారాబం చెయ్యడు, ప్రేమిస్తాడు. గారాబం చేయడు. నీకు ఎప్పుడు అవసరమో ఆ మేలు అప్పుడే ఇస్తాడు. చిన్నపిల్లాడు ఆ బ్లేడ్ బాగుంది నాన్న నాకు కూడా ఇవ్వ, నేను పట్టుకుంటానంటే ఇస్తామా మనం? ఇవ్వం. వాడికి అవసరమైనా ఇవ్వం ఆ టైంలో. దేవుడు కూడా అంతే. ఆ మేలు ఇస్తే నీకు మేలు జరుగుద్ది అనుకున్నప్పుడే ఇస్తాడు. నువ్వు ఇంకా దానికి తయారవ్వకపోతే ఇవ్వడం. నువ్వు ఎప్పుడైతే తయారవుతావో అప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు నీ మొదటి ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా లేదని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు కోరుకునేది అదే. ఓ చిన్న మంద, ఓ చిన్న సంగమా, నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అనే దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ రోజున మనకున్న దాంట్లోనే ఎక్కడెక్కడో అట్రాక్ట్ అవ్వటం కాదు, మనకున్న ఈ కొద్దిపాటి సంఘమే మనల్ని మనం నమ్మకంగా దేవునికి అప్పగించుకోవటానికి ముందుకు వెళ్ళేటటువంటి వారుగా ఉండాలి. మరి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను, ఇంకా ఉన్నాయి కానీ కొన్ని మాటలు. పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. భక్తుడైనటువంటి పౌలు గారు కూడా అంటాడు, పేదల కోసం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనములో ఏమంటున్నాడు? ఎంత చక్కటి మాటో. ఈ మాట చదువుతుంటే ఎంత చక్కగా చూడండి, చదవండి. పేదల కోసం లేదు. చూసారా? ఆయన శరీరము కాల్చబడినా, ఆయన శరీరము నాశనమైపోయినా, ఆయన కొన్న ఆస్తి అంతా కూడా ఇచ్చేసిన ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు? వ్యర్థుడనే.
అంత ముఖ్యమైనది ప్రేమ. ఈరోజు నువ్వు ఎంత పరిచర్య చేయి, నీ ఆస్తి మొత్తం ఎంతైనా ఇచ్చేసేయి, దేవుని కోసం ఖర్చు పెట్టు, ప్రేమతో చేయకుండా నీ మెప్పు కోసమో ఘనత కోసమో చేస్తే వ్యర్థమే. అందుకని ప్రేమ కలిగి అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. కనుక అటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు తెలుసా? ఈ సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము మనకు కూడా ఇస్తానంటున్నాడు. చూడండి, ఎన్నో వచనం, జీవవృక్ష ఫలం ఇస్తానన్నాడు. ఎన్నో వచనము? 2వ అధ్యాయంలోనే 8వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. చెవులుంటే వినండి. ఓ చెవులున్న వారలారా, ఉన్నాయా? అయితే వినండి, నేను చెప్తున్నాను. నేను చెప్పినటువంటి మొదటి ప్రేమను నువ్వు నిజంగా కలిగి ఉంటే నేనేమి ఇవ్వబోతున్నాను తెలుసా నీకు? ఎస్, వినండి. ప్రైజ్ ది లార్డ్. జీవవృక్ష ఫలాన్ని ఇస్తాడట కదా, దానికోసమే కదా మన ప్రయాస అంతా కూడాను. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగి ముగిస్తా. ఏమండి, అబ్బో క్రైస్తవులంటే అసలుకి శత్రువుని సైతము ప్రేమించేవాడట అంటున్నాం కదా. చంపేసినా కూడా ప్రేమిస్తాం మనం. మొన్ననే కదా అమెరికాలో అతన్ని తెలుసా, మీ అందరు విన్నారు కదా, ఏం పేరు అది? చార్లీ కిర్క్. వాళ్ళ భార్య వెంటనే క్షమించేసింది కదండి. అటువంటి వాళ్ళు మనకు బోల్డ్ మంది కనిపించారు. ఈ మధ్యనే మరి ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ మిసెస్ కూడా అదే. అది క్రైస్తవ ప్రేమ. మరి ఎంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు నాలాంటి ఒక మూర్ఖుడు అడిగాడు, ఏమ్మా ఇంత ప్రేమ ఉందా? అవునండి, మేము ప్రత్యేకపరచబడిన వాళ్ళం, మా దేవుడు మాకు నేర్పించిన ప్రేమ, చూపించిన ప్రేమే. మరి ఎంత ప్రేమ ఉన్నప్పుడు ఈ మిమ్మల్ని శోధిస్తాడటగా ఒకడో, ఎవడో అపవాది సాతాను. వాడిని కూడా ప్రేమించేతో పని అయిపోయేదిగా. వాడిని ఎందుకు విడిచిపెట్టారు? లోకాన్ని అంతా ప్రేమిస్తామంటారు, చంపేసినా కూడా ప్రేమిస్తారంట, శోధించే సాతాన్ని మాత్రం ద్వేషిస్తారా? ఏంది తేడాగా ఉంది. సాతాన్ని కూడా ప్రేమించేస్తే ఇంకా మీరు గొప్పవాళ్ళు అయిపోతారుగా. ప్రేమించేద్దామా? ఏం బ్రదర్, ప్రేమించాలా వద్దా సాతాన్ని? ఎందుకో చంపేయలేదనే. మరి నిన్ను చంపిన వాడిని కూడా ప్రేమిస్తున్నావే, కేవలం నిన్ను శోధించేవాడిని ప్రేమిస్తావు? చెప్పండి. పాపం వాడు శోధించబట్టేగా దేవుని దగ్గరికి వెళ్తున్నాం మనం. ఈరోజు నిజంగా దేవుని దగ్గరికి వచ్చే ఒక బోల్డ్ మంది శోధన లేకపోతే రాలేరు ఎక్కువ మంది కదా. నేను కూడా అట్లా వచ్చినోడిని. శ్రమ లేకపోతే దేవుని వద్దకు రాలేం. ఎవరు హెల్ప్ చేశారు నీకు? ఏం చెప్పాలి అర్థం కావట్లే. కనపడుతుంది అలా కదా, సాతాను హెల్ప్ చేసినట్టుగా కనపడుద్ది, కానీ ఆ హెల్ప్ చేసింది ఎవరు? దేవుడే. సాతానును కూడా ఉపయోగించుకుంటాడు. సర్వసృష్టికి అధిపతి సాతాను కూడా ఉపయోగించుకుంటాడు. మరి సాతాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? అసలు ఈ ప్రేమించకూడదా, ప్రేమించవచ్చు? అది చెప్పండిలే ముందు. పోనీలే, అర్థం కాకపోయినా ముందు నిజమైన ఆన్సర్ అయితే చెప్తున్నాం మనం. ప్రేమించకూడదు. మరి ద్వేషించవచ్చా? ద్వేషించవచ్చా? మరి ప్రేమించకపోతే మరి దాని అర్థం అదే కదండి అంటారా? ఏం లేదు, దీనికి ఒక చిన్న కారణం. ఇందాకే చెప్పుకున్నాం మనం. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే మట్టితో మన శరీరాన్ని సృష్టించినంత ప్రేమ. అందుకే ఆ మాట ఉపయోగించాను, మీకు గుర్తుంటుందా లేదా అని. మట్టితో నిన్ను నన్ను తయారు చేసినంత ప్రేమ సాతానును మట్టితో చేయలవాడు ఆత్మ సంబంధం కదా, ఆత్మస్వరూపాడు. అందుకనే వాడు నిత్య పాపి, వాడికి క్షమాపణ లేదు, వాడు నిత్య పాపి, నో ఆప్షన్. అందుకనే వాడు మారడానికి అవకాశం లేదు. ఎవరికి ఉంది అవకాశం? మనకుంది. ఎప్పటి వరకు అంటే
నీ మరణ అంతిమ దినము వరకు ఇంకా మారతావా, ఇంకా మారతావా, ఇంకా మారతావా అని మరణపు గేటు దాకా వెళ్ళేదాకా నీ వెంటనే బ్రతిమిలాడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ మన వెంట నడుస్తూ ఉంటాడు యేసయ్య. మన కోసం ఉత్తరవాదిగా తండ్రి కుడి పార్శ్వమున నిలబడి నా బిడ్డ ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకొక సంవత్సరం చూద్దాం అంజూరపు చెట్టును కొట్టేయడానికి అని ఎలాగైతే ఉపమానంలో చెప్పాడో అలా మన కోసం న్యాయవాదిగా దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నటువంటి వాడు యేసయ్య. ఆ అవకాశం మనకుంది కానీ అపవాదికి లేదు. అందుకని అపవాదిని ప్రేమించకూడదు. మనము ఏం చేయాలండి? ద్వేషించాలి కదా. మనకి 3 శత్రువులు ఉన్నారు. ఎవరు? మన జీవితంలో 3 శత్రువులు ఉన్నారు. ఆత్మీయ శత్రువులు. మన ఇంటి పక్కన వాళ్ళు కాదండి. ఆత్మీయ శత్రువులు 3 ఉన్నారు. ఎవరండి? నంబర్ 1 సాతాను, నంబర్ 2 శరీరము, నంబర్ 3 మరి లోకాన్ని ప్రేమించాలంటే లోకం అంటున్నాడు ఇది బెదరు. రక్షింపబడని లోకం. ఏమ రైట్? రక్షింపబడని లోకం. మరి ఈ 3టిని ద్వేషించాలంటే ద్వేషించకూడదు. ఈ 3టిలో ఒకదాన్నే ద్వేషించాలి, సాతానుని. రక్షింపబడని లోకాన్ని సైతము మనం ప్రేమించేవాళ్ళం. ఎందుకని? ఎప్పుడో ఒకప్పుడు వాడు మారతాడు. ఆ నిరీక్షణ, విశ్వాసం మనలో ఉండాలి. నీకు నాకు దేవుడు అప్పగించిన బాధ్యత అదే. ఈరోజు వాడు మారతాడు నానా, వాడు మారతాడు. ట్రై చేయి, ప్రయత్నం చేయి. నేనున్నానుగా వెనక. ఆ మొక్క పెరగడానికి ఇచ్చే అన్ని వనరులు నేను ఇస్తానుగా, నువ్వు ప్రయత్నం చేయి. అలానే 3వది శత్రువు మరి శరీరం. శరీరాన్ని కూడా ద్వేషించకూడదు మనం, దేవుడిచ్చింది అది కదా. వాడు శత్రువు అయినప్పటికీ మనకి ఆత్మకు లోబరచాలి కదా. అందుకని మనం సాతానుని ప్రేమించే వాళ్ళగా ఉండకూడదు. మనం పోరాడాల్సింది ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లుగా కదా, అంధకార శక్తులతోనే తప్ప రక్త మాంసములు కలిగినటువంటి వారితో కాదు. ఓ ప్రియులారా, ఈ రోజున గమనించుదామా. లవదోకియ సంఘంతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎలా ఉండాలంటే, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉండు. అది సాతాను మనస్తత్వం. వెచ్చగా అంటే ఆత్మీయతలో, రక్షణలో ఉజ్జీవింపబడుతూ ఉండవాడు. నీ హృదయం రగిలిపోతూ ఉండటం, దేవుని కోసం హతసాక్షులుగా మారడానికి సైతము వెనకాడనటువంటి వారిగా ఉండడం. ఉంటే అలా ఉండు, నాకు సంతోషం. లేకపోతే చల్లగానైనా ఉండు. చల్లగా అంటే రక్షింపబడని వారిగా. ఎలాగో తెలుసా? బైబిల్లో ఏ సుంకరుల్లాగా, ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారే వాళ్ళలాగా, లేకపోతే వ్యభిచారిణులు ఉంటారే, సమరయ స్త్రీ ఉంది కదా, చల్లగా అలా అన్నా ఉంటే ఎందుకో తెలుసా? ఎప్పుడొకప్పుడు నా మాటలు నిన్ను కదిలిస్తాయి, నువ్వు తప్పకుండా మారుతావు. అందుకని అంటాడు, ఓ కపట వేషధారులారా, వ్యభిచారులైన మొదట పరలోకంలోకి వస్తారు తప్ప మీరు మాత్రము రారు. వ్యభిచారులన్నా వస్తారేమో కానీ మీరు మాత్రం రారయ్యా. ఎవరినన్నాడు? పరిసయ్యుల్ని, సద్దుకాయల్ని. ఎందుకో తెలుసా? వాళ్ళు నులివెచ్చగా ఉన్నారు. ఏంటండి ప్రమాదం నులివెచ్చగా ఉంటే? అంటే నులివెచ్చగా ఉంటే నిన్ను నువ్వే గొప్ప చేసుకుంటావు. పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్ర బోధకులు ఏమని విర్రవీగారు? మొత్తం మాకే తెలుసు. పంచకాండాలు అవపోసని రంగరించి జీర్ణించుకున్న వాళ్ళం మేమే దేవునికి సంబంధులం, మిగతా వాళ్ళు ఎవరు కాదు. ఆ ప్రమాదం ఉంటుంది వాళ్ళలో. అటువంటి వారిగా ఉంటే మనము కూడా ఈరోజు ఈ ఒక్క జాగ్రత్తను కనిపెట్టుకుందాం. ఈరోజు మనకు బైబిల్ తెలుసు, దేవుని మాటలు తెలుసు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసు. కానీ అపవాది చూస్తూ ఊరుకోడు. వాడు కొదమ సింహం వలె గర్జించువాడిగా ఎప్పుడు కబళించి వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనల్ని నులివెచ్చని స్థితిలోనికి తీసుకుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్థితిలోకి పోకుండా మన ప్రేమను, మనం కలిగి ఉండాల్సిన ప్రేమను, సత్యాన్ని ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి కదా. అందుకనే ఇటువంటి ఆదివారపు ఆరాధనల్లో మనం పాల్గొంటూ ఉంటాం. ఒక సంఘముగా కూడి ఉంటే నీ ఆత్మీయ స్థితిని బట్టి నేను సరిచేయబడతాను. మరి పాస్టర్ గారు లాంటి దైవజనులు చెప్పేటటువంటి మాటల వలన కొన్ని మనల్ని గద్దిస్తూ ఉంటాయి. అయ్యో నేను ఇలా పడిపోయానే, అమ్మో నేను సరి చేసుకోవాలనేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. అందుకే ఈ సంఘ ఆరాధనలు. లేకపోతే ఎవరింట్లో వాళ్ళైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా.
చివరి మాట మరి ముగించబోతూ ఉండగా, మరి దైవ సేవకుల్ని ఆదరించుదాం. దేవుని ప్రేమ మనలో నిరంతరము పరిపాలించాలి అంటే మనల్ని నడిపించేటటువంటి ఆత్మీయ నాయకులను ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఎడల ప్రేమను చూపించాలి. వారి పర్యవేక్షణలో మనము ముందుకు వెళ్ళాలి. వాళ్ళు కూడా మానవ మాత్రులే. వాళ్ళు కూడా మానవ మాత్రలు. అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చిన్న చిన్నవి దొర్లుతూ ఉండొచ్చు. వాటిని చూచి భూతార్థంలో పెట్టుకొని అది ఇది అనేటటువంటి వారిగా ఉంటే మనము ఏమైపోతామో తెలుసా? ఆత్మీయతలో పడిపోతూ ఉంటాం. అపవాది చూపించేది అవే. ఇదిగో మీ దైవ సేవకుడులో పలాని లోపం ఉంది, అది ఇది అని. అటువంటి వాటిని ఎంచక పనివాడు జీతమునకు పాత్రుడని దేవుడు చెప్తున్న రీతిలో మన ఆత్మలకు మరి దేవుని తరపున పోషకులుగా ఉన్నటువంటి వారిని మనం గౌరవించుకుంటూ, వారి మాటలను వింటూ, మనల్ని మనం సరిచేసుకుంటూ, వారితో కలిసి సహవాసం చేస్తూ ముందుకు వెళదాం. ఓకేనమ్మా? ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దైవ సేవకుని కంట కన్నీరు 2 సందర్భాల్లో వస్తుంది. రెండిట్లో ఒక సందర్భంలోనే ఆయన కంటి వెంట కన్నీరు వస్తే మనకు క్షేమం. ఎప్పుడో తెలుసా? మన కోసం ఏడవాలి. దైవ సేవకుడు నీ కోసం నా కోసం కన్నీరు కారుస్తూ దేవుని వద్ద ఏడవాలి. అది మనకు క్షేమకరం. మన వలన ఏడిస్తే మాత్రం అది క్షేమము కాదు. మనము బాధ పెట్టడం వలనో ఇంకొక క్రియల వలనో దైవ సేవకుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అది మన సంఘానికి క్షేమం కాదు ప్రియులారా. కాబట్టి ఆయన మన కోసం కన్నీరు ఎక్కడ కార్చాలంటే ప్రార్థనలో మాత్రమే కార్చాలి, కానీ మనం చేసే పొరపాట్ల వలన, మన తప్పుడు విధానాల వలన కార్చే విధంగా ఉండకూడదు. కనుక సంఘానికి మీరు పిల్లర్స్లా ఉండాలి. పెద్దలు కూడా మరి అనేక మంది ఆత్మలను పట్టుకోవాలి. ఎందుకంటే మరి నిజంగా మీలాంటి వాళ్ళని ఇచ్చి పంపించవచ్చు కదా, పనులు ఉంటాయి కాబట్టి. కానీ మనతో పాటు వచ్చి మరి ఆ బండ్ల మీద ఆ బురదలో ఇలా వస్తూ మరి మాదిరికరముగా కదా, చాలా గొప్ప విషయం. మాదిరికరముగా ఉండటం అనేది ఒక్కోసారి అసాధ్యమైనటువంటి పని. నీతో పాటు నన్ను చూచి పౌలు అంటాడు కదా, పౌలు గారు ఎంత ధైర్యంగా చెప్తాడు ఆ మాట. మమ్మల్ని చూచి మమ్మల్ని పోలి నడవండి అంటాడు. ఎంత ధైర్యం కావాలి ఆ మాట అంటానికి? ఎంత ఆత్మీయత ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. మరి అటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి దైవ సేవకులను గమనించుకుందాం. వారి వెంట మనం కూడా నడుద్దాం. వారి పర్యవేక్షణలో సరిచేయబడతాం. ఓకేనమ్మా? కనుక మరి ప్రియులారా, విన్నటువంటి మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, అయా ఎన్ని మాటలను మాతో మాట్లాడారు. ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరుచుకునే శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఇక ముందు ఈ సంఘంలో ఏ పరిచర్య అయినా మీ మహిమార్థమై జరగాలి. మీకోసమై ఈ హృదయాలు ఇంకా మండబడాలి. అనేక మంది హృదయాలను మండించేలాగా వెలుగుతున్నటువంటి దీపాల వల్ల వీరిని ఏర్పాటుని చేసుకోండి. వీరు మాకు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, మాకు ఇస్తున్నటువంటి ప్రేమను, పంచుతున్న ప్రేమను బట్టి ప్రభువా నాయన మీకు స్తోత్రాలు అర్పించుకుంటూ, విన్నటువంటి మాటలు ఈ చెవున విని ఈ చెవులు విడిచిపెట్టేవారిగా కాకుండా, రాతి మీద పడ్డటువంటి విత్తనాల వలె కాకుండా, దారి పక్కన పడ్డటువంటి విత్తనాల వలె కాకుండా, సారవంతమైనటువంటి పొలము వంటి హృదయములో విత్తబడే విధంగా విత్తండి. ఆ మాటలు ప్రతిఫలింప చేయండి. ఆ మాటలను బట్టి ప్రభువా, ఎక్కడైనా మేము మీ ఎడల చూపించే ప్రేమలో లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొని మా మొదటి ప్రేమను మరలా మీ ఎడల చూపించేటటువంటి గొప్ప భాగ్యం అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.